విజయ్ దేవరకొండ అవమానించారని కేసు నమోదు చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదులతో పోలుస్తారా అంటున్నారు గిరిజన సంఘాలు. కోట్లు పెట్టి తీసిన సినిమాలను చూసేది కూడా కింది వర్గాల వారే అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి అంటున్నారు గిరిజన సంఘం నేతలు. విజయ్ దేవరకొండ సినిమాలను సోషల్ బాయ్కాట్ చేయాలని అంటున్నారు గిరిజన సంఘం నేతలు. హీరో విజయ్ దేవరకొండపై కేసు నమోదు చేశారు. ఇక విజయ్ దేవరకొండపై నమోదైన కేసుకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ మీద ఇటీవల ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో విజయ్ దేవరకొండ మీద అట్రాసిటీ కేసు నమోదైంది. తెలంగాణ రాష్ట్రం గతంలోనూ పలు కేసులు నమోదవడం జరిగింది. ఇప్పుడు మరొక కేసు నమోదైంది. 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ పాకిస్తాన్ టెర్రరిస్టులతో పోలుస్తూ కొట్టుకుంటున్నారని, తమను అవమానించారంటూ కూడా కొంతమంది గిరిజనులు విజయ్ దేవరకొండ మీద ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఆయన మీద ఈ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం గతంలో గిరిజనులు పాకిస్తాన్ ఉగ్రవాదులతో పోల్చినట్లు కూడా మాట్లాడారు. కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు, సినిమాలు చూసేది కూడా కింది వర్గాల వారే అన్న విషయం విజయ్ దేవరకొండ గుర్తుపెట్టుకోవాలి అంటూ కంప్లైంట్ చేసినటువంటి గిరిజనులు విజయ్ దేవరకొండ మీద మండిపడినటువంటి పరిస్థితి ఉంది. తమ కమ్యూనిటీని అవమానించాలని చూస్తున్నారని, సినిమాల ప్రమోషన్స్ కోసం తమను ఇబ్బందులకు గురి చేసేలా మాట్లాడుతున్నారంటూ కూడా వాళ్ళు ఫిర్యాదులు పేర్కొనడం జరిగింది. ప్రమోషన్స్ కోసం చాలా తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. డ్రగ్స్ క్యాంపెయిన్ కోసం డ్రగ్స్ సినిమాలు తీసే విజయ్ దేవరకొండను ప్రభుత్వం ఎన్నుకోవడం ప్రభుత్వ దౌర్భాగ్యానికి నిదర్శనం అంటూ కూడా ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. వెంటనే క్షమాపణ చెప్పాలి అనేటువంటి విషయాన్ని కూడా ఆ ఫిర్యాదులలో డిమాండ్ చేయడం జరిగింది. వారి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఇక విజయ్ దేవరకొండ త్వరలోనే కింగ్డమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరోవైపు ఇప్పటికే డ్రగ్స్ ను అరికట్టడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలలోనూ మరోవైపున యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నిన్న ఏర్పాటు చేసినటువంటి ఆపోజిట్ గా ఏదైతే ఇటు డ్రగ్స్ కు వ్యతిరేక కార్యక్రమాలను ఏర్పాటు చేసిందో వాటిల్లో చీఫ్ గెస్ట్ గా పాల్గొనడం జరిగింది విజయ్ దేవరకొండ. సో ఇటువంటి అంటే వ్యాఖ్యలు చేస్తున్నటువంటి వ్యక్తులను ఈ కార్యక్రమాలలో ఎలా తీసుకొచ్చి గెస్టులుగా పెడతారన్నటువంటి మరొక విషయాన్ని కూడా వాళ్ళు యొక్క ఫిర్యాదులలో మెన్షన్ చేయడము, ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ట్రైబల్స్ మీద చేసినటువంటి వ్యాఖ్యలపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. రత్నకుమార్, విజయ్ దేవరకొండపై నమోదైన కేసుకు సంబంధించి విజయ్ దేవరకొండ ఏమైనా స్పందించారా? వాస్తవానికి మొదటిసారి ఎప్పుడైతే ఆ కేసు నమోదైందో మొదటిసారి కేసు నమోదైనప్పుడు విజయ్ దేవరకొండ ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలనేటువంటి విషయాలన్నింటినీ కూడా కొంతమంది ట్రైబల్స్ కు సంబంధించినటువంటి ప్రతినిధులు మెన్షన్ చేయడం జరిగింది. కానీ విజయ్ దేవరకొండ నుంచి ఎటువంటి స్పందన అనేది రాలేదు. ఆ తర్వాత దానికి కొనసాగింపుగానే మరోవైపు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో సైతం ఫిర్యాదులు చేయడంతో ఇప్పుడు అక్కడ సైతం కేసు నమోదు చేశారు. ఇలా వరుసగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదవుతూ ఉన్నాయి. దీని మీద మరి ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ స్పందించలేదు. మరి ఆయన స్పందిస్తారా లేదనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. హీరో విజయ్ దేవరకొండపై కేసు నమోదైంది. తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదవుతున్నాయి. ట్రైబల్స్ ను పాకిస్తాన్ టెర్రరిస్టులతో పోల్చారని కేసు నమోదైంది. తమను హీరో విజయ్ దేవరకొండ అవమానించారని, పాకిస్తాన్ ఉగ్రవాదులతో పోలుస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లు పెట్టి తీసిన సినిమాలను చూసేది కూడా కింది వర్గాల వారే అన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు.